చూస్తే జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటం చోటు చేసుకున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి 11:22 సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇక పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అక్కడి నుంచి సేకరించిన పేలుడు పదార్థాలను నౌగాం పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో ఉంచారు. భారీ ఎత్తున ఉన్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా పేలుడు జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, 3 పౌరులు శ్రీనగర్లోని పలు పోలీస్ స్టేషన్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై ప్రకటన చేయాల్సి ఉంది. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు.